రేపటి నుంచి మెదక్లో దుమ్ము రేగనుంది. కాంగ్రెస్ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. అధికార పార్టీని అడ్డుకోవడానికి ముఖ్య నేతలంతా మెదక్ బాట పడుతున్నారు. గెలుపు లక్ష్యంగా ప్రచార ప్రణాళిక రెడీ చేసింది పీసీసీ. మెదక్ బైపోల్ కాంగ్రెస్ కు సవాల్గా మారింది. గత ఎన్నికల్లో పరాభవానికి ప్రతీకారంగా ఇక్కడ గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రచారానికి ప్రణాళిక రెడీ చేశారు లీడర్స్. రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. రేపటి నుంచి మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ బలగాలు రంగంలోకి దిగనున్నాయి. రేపు గజ్వేల్, దుబ్బాక, ఎల్లుండి నర్సాపూర్, మెదక్, 3న పటాన్చెరు, సంగారెడ్డిలో ప్రచారం నిర్వహించాలని పీసీసీ ప్లాన్ చేసింది. 4న సిద్దిపేటలో కార్యకర్తల సమావేశానికి పొన్నాల, జానారెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. 5వ తేదీన ముఖ్య నేతలంతా ప్రచారంలో కనిపించనున్నారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార విభజన జరుగుతోంది. మున్సిపాలిటీల్లో రోడ్ షోలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ద్వారా జనంలోకి చొచ్చుకు వెళ్లాలని భావిస్తున్నారు. రైతులు, మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు నేతలు. 10 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, తెలంగాణ తెచ్చిన ఘనతను గట్టిగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారి విజయం ఖాయం. గత 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, సోనియా గాంధీ గారి అత్తైన ఇందిరమ్మ రిప్రజెంట్ చేసిన నియోజకవర్గంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి అనుకూలం ఉండే అంశాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటీవలే హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మెదక్ బైపోల్పై సీనియర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రూపులు, విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు. తెలంగాణ ఇచ్చినా పార్టీ ఓడిపోవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. దీంతో మెదక్ ఉప ఎన్నికలో సునీతను గెలిపించి అధిష్టానం దగ్గర పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.